హాయ్ అండి. వెల్కమ్ టు జీపీ కుకింగ్ వ్లాగ్స్. నేను ఇవాళ డ్రై ఫ్రూట్ స్మూతీ చేస్తున్నానండి. ఈ స్మూతీని తాగటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు వారానికి 2 లేదా 3 సార్లు ఈ డ్రై ఫ్రూట్ స్మూతీని తాగటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. అలానే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రై ఫ్రూట్ స్మూతీని 2 వారాల వరకు రోజు తీసుకోవటం వల్ల చాలా బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. అంతేకాదండి, చిన్నపిల్లలకి కూడా డ్రై ఫ్రూట్ స్మూతీని తరచుగా తాగించటం వల్ల పిల్లలు పుష్టిగా తయారవుతారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఆ ప్లేస్లో డ్రై ఫ్రూట్ స్మూతీని యాడ్ చేసుకోండి. 1 నెలలో మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ స్మూతీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 15 జీడిపప్పులను వేసుకోవాలి. అలానే ఒక 15 బాదం పప్పును కూడా వేసి 2 టీ స్పూన్ల వరకు పంకిన్ సీడ్స్, 2 టీ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలానే ఒక 15 ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ చియా సీడ్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి. అలానే ఒక 4 ఎండు ఖర్జూరాన్ని కూడా వేస్తున్నానండి. ఇవి మీకు ఇష్టం లేకపోతే మామూలు ఖర్జూరానైనా వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా రాత్రంతా నానబెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఇవే వాడుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చినవి ఏవైనా కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నానిపోతాయండి. చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో నుంచి ఎండు ఖర్జూరాలను తీసుకొని లోపల గింజను తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నానబెట్టుకున్న నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఎండు ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. ఒక అరటిపండుని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వరకు పచ్చిపాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీటంతటిని ఇప్పుడు స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కూడా అరటిపండు వేసుకోవాలని ఏమీ లేదండి. యాపిల్ కానీ, దానిమ్మ కానీ, పప్పాయ కానీ ఏ ఫ్రూట్ అయినా కానీ ఈ స్మూతీలో వేసుకొని తాగొచ్చండి. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వీట్నెస్ కోసం 2 టీ స్పూన్ల వరకు తేనెను కలుపుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.